శ్రీమాత్రే నమః. ఇళ్లల్లో కొన్నిసార్లు విగ్రహాలు ఏదో పొరపాటు చేతో కారణం చేతో కాస్త దెబ్బ తినడమో ఓ చెయ్యో కాలో విరిగిపోవడమో జరుగుతుంది. వెంటనే మనకి సందేహం. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమండి చేతులు కానీ కాళ్ళు కానీ విరిగిన విగ్రహాలు మన ఇంట్లో పెట్టుకోవచ్చా? పనిగట్టుకుని మనం విరిగిన విగ్రహాలు కొనుక్కోం, కానీ మన ఇంటికి వచ్చి ప్రాణప్రతిష్ఠ చేశాక కర్మవశాత్తు అది విరిగితే దాన్ని దయచేసి ఏ నదిలోనో సముద్రంలో పారేయడం కానీ చెట్టు కింద పడేయడం కానీ చేయకండి. మనకి ఇంటిని కాపాడడానికి వచ్చినటువంటి దేవత. అంగవిహీనం ఉంటే కొంచెం ఆ శక్తి నిలబడడానికి దోషం ఉండొచ్చు, అదే వేరే విషయం. కానీ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు నిజాన్ని చెప్పాలంటే ప్రతి అణువులోనూ ఆ ప్రాణం ఉంటుందండి. ఓ చేయిపోయినంత మాత్రాన్ని ఆ ప్రాణం తగ్గిపోతుందంటే నేను ఒప్పుకోను. ఇప్పుడు మన ఇళ్లలో పిల్లాడే ఉన్నాడు అనుకోండి, చెయ్యి విరిగినా కాలు విరిగినా మనం పెట్టుకుంటామా, లేదా గుళ్ళోనో సముద్రంలోనో ఇచ్చేస్తున్నామా? అలా పెట్టండి. విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి ఉన్నారు, పూరిలో జగన్నాథుడు ఉన్నారు. ఈ విగ్రహాలకి మరి పూర్తి ఆకారాలు లేవు కదండి. కనక మహాలక్ష్మి అయితే చేతులు కూడా లేవు. మరి ఆ తల్లిని కొలిస్తే అశేష సిరులు సంపాదించుకుని వారు బోల్డమని ఉన్నారు. చేతి ఇవన్నీ చూస్తుంటే విగ్రహం కాస్త దెబ్బతిన్నంత మాత్రాన మనం వాటిని పారేయక్కర్లేదు. కాకపోతే మన ఏకాగ్రత బుద్ధిని దాటడం చాలా కష్టం. ఎంత చెప్పినా సరే దీన్ని జయించడం చాలా దుర్లభం. అందుచేత ఎంతసేపు ఆయన ఏదో చెప్పారు గురుకరుణామయ్య, కానీ విరిగిపోయిన విగ్రహం అంటూ పూజ చేస్తాం. దీని నుండి తప్పించుకోవడానికి ఈ విగ్రహాన్ని కాస్త పక్కకి జరిపి ఇంకో మంచి విగ్రహం కొనుక్కోండి. కానీ ఈయన్ని మాత్రం పాపం చెట్టు కింద వాటి కింద పెట్టకండి. ఏ రూపైనా సరే. నేను ఏలూరు దగ్గర గుబ్బాలమ్మ అని చెప్పి ఒక దేవతా ప్రతిష్టకి వెళ్ళాను. అది చూస్తే అన్నీ ఎగుడు దిగుడుగా ఉంది, కొన్ని చోట కట్ అయిపోయింది. ఎంత రాతిని తీసుకొచ్చి పెట్టారు. ఈవిడే మా దేవత నేను. ఆహా, నా అదృష్టం తల్లి, నన్ను పరీక్షిస్తున్నావా? చక్కగా పంచలోహ విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ చేసిన నాకు ఈ విగ్రహంలో కూడా నన్ను చూడాల్సిందే నువ్వు అని నాకు చెప్తున్నావు కదా, ఈ పరీక్షలో నీ అనుగ్రహం నెగ్గుతానని చెప్పి దానికి ప్రతిష్ఠ చేశాను. చేత సర్వారుణ అనవద్యాంగి ఆవిడ అంటే నిందించదగినటువంటి అంగములు లేదు. అక్కడ ఏం చూడాలంటే ఈ అంగాలు విరిగేయా బాగున్నాయా కాదు, ఎప్పుడు ఇస్తూ ఉండే చెయ్యే సరైన చెయ్యి. ఎవ్వరికీ ఇవ్వకుండా అడుక్కుని చెయ్యి ఎంత అందంగా ఉన్నా అంగవిహీనమే. ఎప్పుడు లోకంలో మంచిని చూడడానికి తహతహలాడే కళ్ళే అందమైన కళ్ళు, లేకపోతే గుడ్డే. ఇలా ఆలోచించండి. అసలు అంగవిహీనం బాహ్యమా అంతర్లీనమా అనేది మనకు తెలుస్తుంది. చేత విగ్రహంలో ప్రాణం ఎక్కడుంది? విరిగిన చేతిలో ఉందా, విగ్రహంలో ఉందా, అణువులో ఉందా, ఎక్కడుందా? ఇవన్నీ ఆలోచిస్తే విరిగిన విగ్రహాలు పారేయాల్సిన అవసరం లేదు. కానీ ఏకాగ్రత దెబ్బతింది అంటే ఇంకొక విగ్రహం పెట్టుకుని దాని పక్కనే పెట్టి కావలిస్తే దానికి పునఃప్రాణ ప్రతిష్ఠ చేయండి, దానికి పూజ చేయండి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ దేవతా విగ్రహాలను కానీ ఫోటోల్ని కానీ దయచేసి చెట్ల కింద వదలకండి, సముద్రాల్లో పడేయకండి. తెలియక చేసే తప్పులు ఇకనైనా మనం ఆపి ఇళ్లల్లో ప్రతి ఒక్క దేవత, వచ్చిన దేవతని స్థిరంగా ప్రతిష్ఠించుకుందాం. శ్రీమాత్రే నమః.